హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇగోండి, సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ సీన్స్ ప్రతి ఇంట్లో కామన్గా ఉంటూనే ఉంటాయి. చూసారు కదా, ఎంత పెద్ద గిన్నెలో పెట్టానో అయినా కూడా పిండి మొత్తం పొంగి పైకి వచ్చేసింది. సో మళ్ళీ మూత పడిపోకుండా ఉండాలని చెప్పి 2 గిన్నెలు పెడితే వాటిని పైకి లేపేసింది. ఈ పిండిలో ఏంటంటే నేను రెగ్యులర్గా వేసే మినపప్పుతోటి కొన్ని సోయాబీన్స్ కూడా వేస్తాను. ఇంతకుముందు మీరు ఎక్కువగా సరుకులు తెచ్చినప్పుడు సోయాబీన్స్ ఏం చేస్తారో అని అడిగేవాళ్ళు కదా, కొద్దిగా అవి కూడా ఒక గుప్పుడు వేస్తాను అనమాట. దానివల్ల కూడా పిండి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఇంకా ఈ ఇండక్షన్ స్టవ్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. గ్యాస్ కంటే ఇదే చాలా కన్వీనియంట్గా ఉంది. కాకపోతే ఒక్క పని అయ్యాక ఇంకో పని చేయడానికి అవకాశం ఉంది తప్ప అదొక్క ఇబ్బంది. అండ్ కరెంటు పోతే వండలేం. ఈ 2 పక్కన పెడితే చాలా కన్వీనియంట్గా ఉంది. మీకు ఒక్కొక్క వ్లాగ్లో నేను యూస్ చేసి నాకు బెనిఫిట్ అనిపించిన పాయింట్స్ అన్నీ చెప్తాను. బియ్యం అయితే కడిగేశాను, గిన్నెలు డిష్ వాషర్లో కంప్లీట్ అయిపోయాను. ఇవన్నీ సర్దుకోవాలి. సో యాజ్ యూజువల్ ఇవాళ మార్నింగ్ ఇడ్లీ పిండి ఉంది కదా, చూసారు కదా, ఇడ్లీ పెట్టేసాను, అయిపోయింది. అండ్ కొంచెం నట్స్ ఉన్నాయి, అవి తినేస్తే కాస్త మనం అర్లీ మార్నింగ్ చేసే పనులకి టిఫిన్ తినే టైం వరకు మనకు కావాల్సినంత శక్తి వస్తుంది. అండ్ ఈ జావకైతే ఇండక్షన్ స్టవ్ పర్ఫెక్ట్గా ఉందండి. ఇంతకుముందు తక్కువ మంట పెట్టినా కూడా స్టవ్ మీద అది పైకి గబుక్కున ఒక్కసారిగా పొంగిపోయేది. అంటే కొంచెం జావకు కూడా అవసరానికి మించిన పెద్ద గిన్నె పెట్టాల్సి వచ్చేది, లేదంటే పైకి పొంగేది, లేదంటే తక్కువ నీళ్ళతో ఉడికిస్తే దగ్గరగా ముద్దలాగా అయిపోయేది. మళ్ళీ తాగే ముందు కొంచెం వేడి నీళ్ళు కలుపుకోవడం, అదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించేది. కానీ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి మినిమం 70 degrees పెట్టుకోవచ్చు. సో అంత తక్కువలో పెట్టేసి ఒక్కసారి కలిపేసి ఉంచి మధ్యలో అది కొంచెం ఉడుకు పడుతున్నప్పుడు ఒక్కసారి కలిపామంటే దాంట్లో టైమర్ ఆప్షన్ ఉంది. సో నేను ఒక 10 నిమిషాలు పెట్టేస్తాను. సో ఆ 10 నిమిషాల్లో చిన్నగా అది పొంగొచ్చేసి మంచిగా మరిగి ఆగిపోయి ఉంటుంది. స్టవ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, స్టవ్ పెట్టి పొరపాటున ఏదైనా మాట్లాడడమో చూసుకోవడమో వేరే పనిలో ఉండి వచ్చేసరికి లేట్ అయిందనుకోండి, అయితే అది ఓవర్ కుక్ అయిపోయి ఎక్కువగా ఎగిరిపోవడం కానీ మనం అంటే గ్యాస్ వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే టైమింగ్ ఉండడం వల్ల ఎంతసేపట్లో అవుతుందో మనం రోజు చేసుకుంటాం కాబట్టి అంత సమయం ఇచ్చి వదిలేస్తే అది అంతవరకు కుక్ అయ్యి ఆగిపోతుంది. సో మనకి పని వేస్ట్ అవ్వట్లేదు, అంటే టైం వేస్ట్ అవ్వట్లేదు, అక్కడ మనం వండుకునే పదార్థాలు వేస్ట్ అవ్వట్లేదు, టైంకి పని అయిపోతుంది. సో ఈ సిస్టమేటిక్ అనేది నాకు గ్యాస్ స్టవ్ మీద కంటే ఇదే బాగా అనిపించింది. అండ్ ఇడ్లీ ఆప్షన్ ఉంటుంది. అండ్ మిగతా ఇండక్షన్ స్టవ్లో ఆప్షన్స్ ఏంటంటో చాలా ఎక్కువ ఉంటాయి, కానీ చాలా అంటే చాలా బేసిక్గా సింపుల్గా ఉన్నాయన్నమాట ఈ ఇండక్షన్ స్టవ్. రీసెంట్గా నేను 2-3 టైమ్స్ నుంచి చూసా, కుదిరితే ఇంకోటన్నా కొనుక్కుందాము, కరెంటు మీద కదా రోజు ఎక్కువసేపు వాడుతున్నామని చెప్పి చూస్తే అవైలబుల్ దొరికింది. నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే చూడండి, కుదిరితే నేను స్క్రీన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి, వ్యూ ప్రోడక్ట్స్ అని కనిపిస్తుంది, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. ఎలాంటి వాళ్ళకైనా అంటే చదువుకొని అర్థం కాని వాళ్ళు కూడా ఒక్కసారి చెబితే ఈజీగా అర్థం చేసుకొని వంట చేసేంత సింపుల్గా ఉంటుంది నేను వాడేది. మిగిలిన మోడల్స్ ఉంటాయి, వాటిలో ఏంటంటో ఇంత డిగ్రీలో అంత డిగ్రీలో అవి కొద్దిగా అలవాటు పడే వరకు కన్ఫ్యూజన్గా ఉంటాయి. కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా బేసిక్, ఎలాంటి వాళ్ళకైనా పల్లెటూరులో వాళ్ళైనా సరే యూస్ చేసుకోవచ్చు. అంత తేలిగ్గా ఉంటుంది, సేఫ్టీ. మనకి చుట్టుపక్కల మంట ఉంది, చీర అది ఇది అంటుకుంటుంది, అట్లా భయమే ఉండదు. చక్కగా హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది యూస్ చేయడం అలవాటు అయ్యాక. అసలు ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకుని ఎందుకు యూస్ చేయలేదు అని అనిపించింది అనమాట. అండ్ వంట కూడా చాలా త్వరగా అయిపోతుంది. మీరు గమనిస్తే కొంచెం స్టీల్ గిన్నెలు వాడేవాళ్ళు జాగ్రత్తగా అంటే చూసుకోవాలి, కొద్దిగా మనం సరిగ్గా పట్టించుకోకపోతే మాడిపోతుంది. ఎంతైనా కరెంటు మీద కదా, సో అదొక్క డిసడ్వాంటేజ్. స్టవ్ మీద అయితే మంట ఎక్కువ పెట్టుకున్న గిన్నె ఏమి కాదు, కానీ ఇండక్షన్లో స్టవ్ మంట ఎక్కువ పెట్టామంటే మనకి గిన్నె మాడినట్టుగా అయిపోతుంది. సో అదొక్కటి జాగ్రత్త మాత్రం చూసుకోవాలి మనం. ఇంకా డైలీ సలాడ్ అయితే ఇప్పుడు సమ్మర్ కదా, వేరే అవి ఇవి స్నాక్స్ తినాలని అనిపించదు మనకి. సో సలాడ్ ఉంటే కొద్దిగా నోటికి మనకి వాటర్ తక్కువ తాగినా కూడా ఇబ్బంది లేకుండా మంచిగా కావాల్సిన బాడీకి మినరల్స్ అవన్నీ వస్తాయని చెప్పి కీరా, క్యారెట్, బీట్రూట్ కొంచెం చిన్న ముక్కలు కట్ చేసేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఈరోజు కర్రీకి అయితే వంకాయ కర్రీ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు రీసెంట్ వీడియోలో అంటే పాత వీడియోలో పోస్ట్ చేశారనమాట. ఏమనంటే కర్రీ ఒక్కసారి ఇండక్షన్ స్టవ్ మీద చూపించండి, మీరు టెంపరేచర్ ఎట్లా పెట్టుకుంటారు అని. సో ఈరోజు నేను వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. రెసిపీ సింపుల్గానే ఉంటుంది. తాలింపు వేసి మనం టమాటా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం కావాలంటే ఉల్లిపాయలు మగ్గేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని గరం మసాలా లాస్ట్లో కావాలంటే వేసుకోవచ్చు. ఎండాకాలం కాబట్టి స్కిప్ చేసినా పర్వాలేదు. వేసేసి కాసిన నీళ్ళు పోసేసి మూత పెట్టామంటే కూర అయితే అయిపోతుంది.
అండ్ ఇక్కడ కూర కోసం నేను 2 ఉల్లిపాయలు అంతకుముందు ఒకటే తీసేదాన్ని కదా. ఇప్పుడు సమ్మర్‌లో అన్నంలో కొంచెం ఉల్లిపాయ ఉంటే బాక్స్‌లో మనం రైస్ పెట్టినప్పుడు తినటానికి బావుంటుంది కదా. సో 2 కట్ చేసి మిడిల్‌లో కరెక్ట్‌గా మంచిగా ఈక్వల్‌గా మనకు మంచి సైజ్ వచ్చే పీసెస్ కట్ చేసి చివర్లు కొద్దిగా సరిగ్గా షేప్ ఉండవు కదా, అవి కూరకి కట్ చేసేసాననమాట. అంటే సలాడ్ కోసం మంచిగా వచ్చినవి పక్కన పెట్టి మిగిలినవి కర్రీ కోసం కట్ చేసి పక్కన పెట్టేశాను. సో ఒకే ఉల్లిపాయని సలాడ్ కోసం తీయకుండా, అంటే మనకి చివర్లు ఉల్లిపాయ కొంచెం చేదుగా అనిపిస్తుంది, కానీ మిడిల్ పార్ట్ ఉండేవి ఏంటంటే కొద్దిగా స్వీట్గా అనిపిస్తాయి. అందుకని చెప్పి అట్లా కట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఈ ఇండక్షన్ స్టవ్లో కర్రీ అనేది కూడా ఉంటుంది ఆప్షన్. సెలెక్ట్ చేసుకుంటే అగో చూస్తున్నారు కదా 1000 degrees అని చూపిస్తుంది, కానీ అది వేడే అనమాట. స్టీల్ దాని మీద పెట్టామంటే కొంచెం వేడి తొందరగా ఎక్కి తొందరగా మాడిపోతుంది. సో ప్లస్ మైనస్ కనిపిస్తున్నాయి కదా, మీరు కర్రీ ఆప్షన్లోనే పెట్టుకున్నా కూడా మైనస్ అనుకుంటా వెళ్తే మీకు అది లాస్ట్ 100 వరకు అవుతుంది, ప్లస్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ 1600 వరకు ఆగిపోతుంది. ఇదేంటంటే వేయంగానే కొంచెం దినుసులు ఎక్కువ వేగిపోతాయి కాబట్టి కొద్దిగా తక్కువ పెట్టుకోండి. దినుసులు వేగాయి కాస్త ఉల్లిపాయలు వేసాక వేగాలి కాబట్టి 100, 300, 500, 1000, 12, 14, 16 ఇలా వస్తాయన్నమాట. సో మనం వంట చేసే దాన్ని బట్టి పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండొచ్చు. ఆ ప్లస్లు మైనస్లు నొక్కుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేసాం కదా, మళ్ళీ ఇవంతా టమాటాలు కట్ చేసే లోపల మాడిపోతుంది కాబట్టి నేను 100లో పెట్టేశాను. సో ఇంతే, ఇదే చిన్న ప్రాసెస్. ఇదేంటంటే స్టవ్ మీద ఊరికే అటు ఇటు హై ఫ్లేము లో ఫ్లేము కొంచెం టైం అనిపిస్తుందేమో, కానీ ఇదైతే ఈజీగా ఉంది. బటన్స్ ప్రెస్ చేసామంటే మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అండ్ చాలా వంట ఫాస్ట్గా అయిపోతుంది. పెద్ద ఎక్కువ కరెంటు బిల్లు కూడా నాకు వచ్చినట్టేమో అనిపించలేదు. అంటే మేము ఇప్పుడు ఉంటున్న దాంట్లో మాకు ఆప్షన్ ఎలా అంటే కరెంటు బిల్లు వచ్చేది కాకుండా డైరెక్ట్గా రీఛార్జ్ సిస్టమ్ పెట్టేశారు. మనం ఒక 1000, 2000 అట్లా బిల్ కట్టేస్తే ఎవ్రీడే మనం ఎన్ని యూనిట్స్ కాలుస్తున్నామో అంత బిల్లు అది కట్ అవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏసీ కూడా వాడుతున్నాం కదా, చూడాలి బిల్ అయితే మనకు అర్థమవుతుంది మనకు పెరిగాయా తగ్గాయని. నేను ఈ గ్యాస్ ప్రాబ్లం అని చెప్పినప్పటి నుంచి గ్యాస్ ఇంట్లో ఉన్నది పక్కన పెట్టేశాను. ఇంకోటి ఖాళీ సిలిండర్ ఇంతవరకు బుక్ చేయలేదు. ఈ ఇండక్షన్ స్టవ్నే యూస్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ థింగ్ కన్వీనియంట్గా ఉంది. హైట్ డౌన్గా ఉండడం వల్ల వంట చేయడం ఈజీగా అనిపిస్తుంది, ఎక్కువ స్ట్రెస్ అనిపించట్లే. స్టవ్ మీద పెట్టి చేయడం అదంతా కొంచెం ఇబ్బంది అనిపించేది. దీని మీద వంట ఫాస్ట్గా అవుతుంది, నాకు కన్వీనియంట్గా ఉంది. సో గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలన్న టెన్షన్ లేదు. అవి బుక్ ఎక్కడ ఉంది చూసి బుక్ చేసి పెట్టుకుంటే సేఫ్టీగా వచ్చినప్పుడైతే ఉంటుంది. బట్ దీని మీద ఎక్కువ ఆధారపడిపోయి నాకు కన్వీనియంట్గా ఉండేసరికి అసలు గ్యాస్ సంగతే మర్చిపోయాను. ఇంకెప్పుడన్నా మరీ బిజీగా ఉండి టైం ఏదైనా బయటకు వెళ్ళాలి తొందరగా వంట అయిపోవాలంటే ఒకటి స్టవ్ మీద చేసేసి ఒకటి దీని మీద వండేస్తాను. లేదంటే రోజు అన్నీ మొత్తం పాలు కాయడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ దీని మీదే వండేస్తున్నాను. అండ్ మీరు అడిగారు కదా కర్రీ వండడం కూడా చూపించమని, అందుకనే చూపిస్తున్నాను. అండ్ మన పాత రైస్ కుక్కర్లో కూడా నేను గిన్నెలో పెట్టడం వల్ల గిన్నె అంతా పాడైపోయింది. డైరెక్ట్గా దాంట్లో వండడం నాకు అస్సలు నచ్చట్లేదు. అండ్ నా దగ్గర ఈ కుక్కర్ ఒకటి ఉంది, ఇది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి క్లీన్ చేసుకుంటాను కాబట్టి డైలీ దీంట్లో పెట్టేస్తాను. ఇది కూడా సౌండ్ చేయకుండా సైలెంట్గా వంట ఫినిష్ చేసేసిద్ది అనమాట. అన్నం మంచిగా అవుతుంది. సో మూత అనేది మంచి క్లోజ్గా ఉంటుంది కదా, అన్నం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది వేడిగా ఉంచే వామ్ ఆప్షన్లోకి వెళ్తుంది. లేకపోయినా మనం ఆఫ్ చేసినా కూడా చాలా వరకు అన్నం వేడిగా ఉంటుంది, అది తొందరగా చల్లారిపోదు రెగ్యులర్ కుక్కర్ లాగా. సో రైస్కి ఇది నాకు ప్రస్తుతానికి ఈ పరిస్థితులు బయటపడేంత వరకు ఈ కుక్కర్ని హ్యాపీగా యూజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాయి. అది నాన్ స్టిక్కా సెరామిక్కా ఇవన్నీ ఆలోచించట్లేదు. సో నా దగ్గర ఉంది, నేను ఈ సిచ్యువేషన్ తగినట్టుగా కన్వీనియంట్గా వాడేసుకుంటున్నాను దీన్ని అయితే. ఇంక ఈ కర్రీకి కూడా అంతకుముందు ఎక్కువ తెచ్చేవారు మా వారు. ఒకేసారి ఆ ఒక్కటే కర్రీని ఫ్రిడ్జ్లో ఉంచి 2 టైమ్స్గా వండడం ఇదంతా తలకాయ నొప్పి లేకుండా ఇక్కడికి వచ్చాక బ్లింకిట్ ఉంది కదా, తక్కువ క్వాంటిటీ పెట్టుకోవడం కన్వీనియంట్గా ఉంది. చక్కగా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కర్రీస్ తీసుకొని చేసేసుకుంటున్నాను కాబట్టి వెజిటేబుల్స్ కూడా ఇంట్లో ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనమే అవసరమైన తెప్పించుకునే కన్వీనియన్స్ ఉండడం వల్ల నాకు ఇప్పుడు వంట ఆప్షన్ అనేది ఈజీగా ఉంది. అండ్ ఇప్పుడు మీకు చూపించిన ఆప్షను ఇందులో 70 కూడా వస్తుందని నాకు తెలియదండి. ఇంతకుముందు 100 లాస్ట్ అనుకున్నాను. అయితే డీప్ ఫ్రై అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సరే ఒకరోజు డీప్ ఫ్రై ఆప్షన్ కూడా ట్రై చేద్దామని చూసి తగ్గిస్తే దీంట్లో పెంచడం తగ్గించడం అనేది 70, 100, 120, 150, 200 అట్లా ఇచ్చాడు అనమాట. అంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు త్వరగా మాడిపోతాయి కదా, అందుకని చెప్పేసి చాలా కంట్రోల్డ్గా ఇచ్చాడు. అండ్ ది బెస్ట్ థింగ్ అంటే పాలు. ఇంతకుముందు పాలు నేను పెద్ద గిన్నెలోనే పాలు కాసిన సిమ్లో పెట్టేస్తే మంచిగా కాగి మరుగుతూ ఉండేవి, కానీ పొరపాటున అవి పాలు టైం పడుతున్నాయి కదా అని చెప్పి వేరే పనిలో పడిపోయినా, నేను ఏదైనా ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయినా పాలన్నీ మరిగిపోయేవి.
మరిగిపోయి మొత్తం ఆ క్వాంటిటీ మనం లీటర్ పాలు మరి ఒక పావు లీటర్కో అర లీటర్కో మిగిలిపోతే ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా. అట్లా అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. పొంగడం అని కాదు, 1-2 సార్లు అయితే నేను అంతకుముందు బాగా వీడియోస్ ఎక్కువ చేసినప్పుడు మధ్యాహ్నం టైంలో ఎక్కువ ఎడిటింగ్ చేయడం వల్ల నాకు ఐస్ స్ట్రెయిన్ అయిపోయి అంతసేపు వెయిట్ చేయలేక ఈవినింగ్ టైం పాలు కాస్తాం కదా, ఒక్కొక్కసారి మర్చిపోయేదాన్ని పాలు కాకపోతే పాడైపోతాయి అని చెప్పేసి స్టవ్ మీద పెట్టేసేదాన్ని. ఆ స్ట్రెయిన్గా ఉన్నానని చెప్పేసి వచ్చేసి పడుకునేదాన్ని, మర్చిపోయేదాన్ని. సో ఇప్పుడు ఆ సమస్య అయితే లేదు, పాలు అయితే పర్ఫెక్ట్గా మంచి కాగుతుంది. దానికి ఎంత టైం పెట్టాలి అంటే మిల్క్ ఆప్షన్ ఉంది, అది పెట్టేస్తే ఆటోమేటిక్గా 20 minutes టైమర్ తీసుకుంటుంది. తక్కువగానే ఉంటుంది అనమాట, టెంపరేచర్ ఏం చూపించదు. అది వేడి వస్తూ ఆగుతూ ఉన్నట్టుగా మనకి సౌండ్ తెలుస్తూ ఉంటుంది. చక్క 20 minutes అయ్యేసరికి ఆగిపోతుంది. 20 minutesకి ఎక్కువ మరగట్లేదు. సో నేను 24 or 25 పెట్టేసి వదిలేస్తాను. నేను ఏ పనిలో ఉండి మర్చిపోయినా పాలు అనేవి కాగి చక్కగా స్టాప్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఎక్కువగా ఓవర్గా మరిగిపోవడం, పాలు తగ్గిపోవడం అనేది లేదు, మనం మర్చిపోయి గిన్నె మాడిపోవడం అనేది లేదు. టెన్షన్ లేకుండా పాలు వేస్ట్ అవ్వకుండా మంచిగా ఉంటున్నాయి అనమాట. నాకు ఈ ఆప్షన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఈ ఇండక్షన్ స్టవ్కి అంతమే లేదనమాట, అంత బాగా నచ్చేసింది. సో చూసారు కదా, సింపుల్గా కర్రీలో కావాల్సిన అన్ని మసాలాస్ ఇందాక చెప్పినట్టుగా వేసేసి మూత పెట్టేసి 17లో పెట్టాను. 100లో పెట్టినా కూడా తొందరగా ఎగిరిపోతుంది కాబట్టి 70లో పెట్టేస్తే చక్కగా ఒక 2-3 నిమిషాలకి మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది. మనము కావాలంటే అక్కడ 1 minute or 2 minutes టైం ఇచ్చి వదిలేస్తే మనం వచ్చేసరికి మాడిపోకుండా అది స్టాప్ అయిపోతుంది. లేదంటే మనం దగ్గరలోనే ఉంటే చూసుకుని కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా డైలీ నేను కుక్ చేసే వాటిలో నాకు తెలిసి ఇంకా యూస్ఫుల్ అనిపించే టిప్స్ అన్నీ కూడా చెప్తా ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.